ఆఫీస్ నుంచి రాగానే నాకు ఆకలి ఎక్కువైంది. అయితే ఏదో ఒకటి తిందామని చేసి ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అయితే సింపుల్‌గా అయిపోద్ది కదా అని ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేయడానికి క్యారెట్లు, అదేవిధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కోసి పెట్టుకున్నాను. కుక్కర్‌లో అయితే రైస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో కొంచెం వాటర్ అనేది తక్కువ వేసాను. ఎందుకంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉంటే మనం ఫ్రై చేసినప్పుడు బాగా వస్తుంది. సో రైస్ అనేది ఉడికిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని ఫ్యాన్ ఆన్ చేసి దీన్ని ఆరబెట్టడం అయితే స్టార్ట్ చేశాను. ఈలోపు అయితే నేను ఒక దాంట్లో అయితే మనకి ప్యాన్‌లో అయితే ఆయిల్ అనేది వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా కట్ చేసిన ఉల్లిపాయలు, అదేవిధంగా క్యారెట్, పచ్చిమిరపకాయలు వేసి అయితే బాగా వేయించుకుంటున్నాను. దీంతోపాటు ఒక 2 గుడ్లు అయితే ఇందులో వేసి వీటిని కూడా బాగా ఫ్రైలా చేశాను. ఇప్పుడు ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా పొడి అయితే వేసి వీటిని బాగా అయితే వీటిని మిక్స్ చేశాను. కొంచెం వేగిన తర్వాత నేనైతే ఆరబెట్టుకున్న అన్నం అనేది తీసుకొచ్చి దీంట్లో వేసిన తర్వాత బాగా అయితే తిప్పాను. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం, అదేవిధంగా గరం మసాలా పొడి వేసుకొని మరొకసారి తిప్పడం అనేది జరిగింది. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నాను. లాస్ట్గా మనం చూసుకున్నట్లయితే సోయా సాస్ అయితే కొంచెం వేసుకొని ఇంకొకసారి అయితే బాగా తిప్పడం అనేది జరిగింది. వేడివేడిగా మన ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఒకసారి తినేసి ఎలా ఉందో చెప్తాను. వావ్, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.